ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిపై యువతి బంధువులు దాడి చేసి యువకుని భార్యను తీసుకెళ్లిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళలో చోటు చేసుకుంది. యువకుడు ప్రభుదాస్ గత కొంతకాలంగా కాళ్ళకు చెందిన పూజిత ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరి వివాహం కాస్త యువతికి సంబంధించిన బంధువులు ఒప్పుకోకపోవడంతో వీరిద్దరు కూడా ఒక హిందూ ఆలయంలో ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు. అనంతరం ప్రభుదాస్ ఇంటికి యువతిని కూడా తీసుకెళ్లారు. అయితే నిన్న యువతికి సంబంధించిన బంధువులందరూ వచ్చి యువకుడిని తీవ్రంగా గాయపరిచి యువతిని తీసుకువెళ్ళారు. ప్రస్తుతం ఇదే విషయంపై కాళ్ళ పోలీస్ స్టేషన్లో కూడా బాధిత యువకుడు కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాధితుడు ఉన్నాడు, అడుగుదాం. మీరిద్దరు ఎప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు? 1 year నుంచి ప్రేమించుకున్నాను. 1 year నుంచి ప్రేమించుకుంటుంటే 1 week బ్యాక్ వాళ్ళ ఇంట్లో తెలిసి ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. వాళ్ళు ఒప్పుకోవట్లేదంట. 1 week వాళ్ళు తెలిసి ఫోన్ కట్ట ఇవ్వకుండా కొట్టడం కానీ, బాగా హింస పెట్టి ముఖం మీద కాని నుంచి ఉమ్మేయడం అని, వాళ్ళ నాన్నగారు బాగా టార్చర్ చేసి చంపేసి స్టేజ్కి వచ్చారంట. నాకు మేము కరెక్ట్గా 1 గంట టైం ఫోన్ చేసి బయటకు వచ్చిందండి. తీసుకెళ్తావా నేను చచ్చిపోతానే అంటే, నాకు అర్ధరాత్రి 2 గంటకి నేను తను తీసుకుని రోడ్లో ఉన్న దుర్గం గుడి లోపల సందులో నాకు నేను కదా దండలు వేసుకుని పసుపుతాడు కట్టేసి 2 town పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపోయినాను. ఓకే. పెళ్లి చేసిన పోలీసులను ఆశ్రయించారు రక్షణ కోసం. ఆశ్రయిస్తే మీది కాళ్ళ మండలానికి వస్తుంది, మీరు అక్కడికి వెళ్ళాలి, మాకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడారండి. మమ్మల్ని పట్టించుకోలేదండి. ఆ టైంలో ఇక్కడికి వస్తే మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ గట్రా మమ్మల్ని ఏదన్నా చేస్తారని భయంతో ఎదిరించి కారు మాట్లాడుకుని 7-8 వరకు ఆ కారులో తిరిగి 7-8 ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత 7-8 వస్తే ఈ లోపు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ మీ ఎస్ఐ గారి రూమ్ లో ఉన్నాండి. ఎవరు మిమ్మల్ని కొట్టింది? ఎవరు మమ్మల్ని కొట్టింది? వాళ్ళ నాన్నగారండి, వాళ్ళ చిన్నాన్న. డైరెక్ట్ మీ ఇంటికి వచ్చారు? మా ఇంటికి వచ్చి 20 మంది వచ్చారండి. 20 మంది వచ్చి నన్ను అయితే చాలా గట్టి కొట్టారండి. మా నాన్న కొట్టారండి, మా అక్కల్ని కొట్టారు, మా నాన్నమ్మని కూడా కొట్టారండి. చిన్నపిల్లలనేమో గెంటేసి గుమ్మలకి తగిలిరు. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారండి. తను అయితే లేపుకెళ్ళి తీసుకుపోయారండి. తనకి ఇష్టం లేకుండా రోడ్డు అంటే లాక్కెళ్ళిపోయారండి మా ఆవిడని నాకు అప్పచెప్పి. నాకు ఇప్పుడు మీ భార్య ఎక్కడుంది? వాళ్ళ తల్లిదండ్రుల సంరక్షణలో ఉందా లేకపోతే ఎక్కడికి తీసుకెళ్లారా? అదే తెలియదండి. సంరక్షణలో ఉందో లేదో తెలియదు. తను ఎక్కడ పెట్టారో తెలియదండి. అది కనుక్కుంటే ఇప్పుడు కాల్ స్టేషన్ లోకి వచ్చాం. ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చామని ఆయన తీసుకుంటాను అన్నారు. మధ్యాహ్నం కల్లా తీసుకొస్తే మీకు అప్పచెప్తాం అన్నారు. లేదంటే ఏమన్నారు? యువతి తల్లిదండ్రులు ఏమన్నారు? బెదిరించారా మిమ్మల్ని? అన్న మాతో అసలు ఏం మాట్లాడలేదు. స్టేషన్కి వచ్చాం. స్టేషన్ లోనే ఎస్ఐ గారు సమీపంలోనే ఇద్దరిని మీకు పెళ్లిచ్చి ఆ అమ్మాయికి సంబంధం లేదన్నట్టుగా మాట్లాడి కాగితాలు రాశారండి. ఎవరికి సంబంధం లేదని. తనకున్న చెవులీలు కూడా తీసేసి పెళ్లి విషయం యువతి ఇంట్లో చెప్పిందా? చెప్పిందండి. ఒప్పుకోలేదండి. ఎందుకని? హింసించడం అంటే డబ్బు కోసం, మనం కొంచెం తక్కువ అని వాళ్ళు కొంచెం ఎక్కువ అని, దానివల్ల ఒప్పుకోలేదు. ఓకే. ఒప్పుకోవడంతో వీళ్ళు తన అర్ధరాత్రి ఫోన్ చేయడం వల్ల నేను తీసుకెళ్ళాను. నేను లేకుండా ఉండలేనని ఏడవడం, చచ్చిపోతాను అనడం, ఇవన్నీ నేను భరించలేక నాకు భయం వేసింది. నేను తీసుకెళ్ళడం జరిగి అలా పెళ్లి చేసుకున్నాను. అంటే నీకు ఎటువంటి న్యాయం కావాలంటే నీ భార్య నీకు అప్పచెప్పాలని కోరుకుంటున్నావా? నా భార్య నాకు అప్పచెప్తే తను హ్యాపీగా చూసుకుంటాను అనుకున్నాను. నాకు ఇంకేం వద్దండి. తన నుంచి నాకు ఏం వద్దండి. వాళ్ళ పేరెంట్స్ కూడా మాకు సంబంధం లేదండి. నాకు తన ఒక్కతే కావాలి. నా భార్య నాకు అప్పచెప్పమని కోరుకుంటున్నాను. ఇప్పుడు తండ్రి కూడా ఉన్నారు అంటే మీ అబ్బాయి దాడి చేసినప్పుడు మీరు కూడా ఉన్నారా? ఏ టైంలో వచ్చారు ఇంటికి? 7:30 టైంకి వచ్చారండి. మామూలుగా మా పనులు మేము ఉన్నాం. ఎవరికాళ్ళు 15 మంది అలా వచ్చారండి. అమంతం ఏదో చిరుముదులు పెట్టినప్పుడు పిలవలమంటే వచ్చినట్టు వచ్చేసి నేను ఎలాడిపోయి కుర్రోడిని పట్టుకుని లొంగ వేసారండి. ఆ పిల్లను కుర్రోడు ఎలా కూర్చొని మాట్లాడుకుంటా ఉంటే పిల్లని 4 లొంగ వేసారండి. పట్టుకుని కుర్రోడిని లొంగ వేసి దొల్లించి ఆయన కట్టుకి వాళ్ళు ఇష్టమైనట్టు కొట్టేశారండి. ఆ గొప్పని అడ్డపడి ఆపుతా ఉంటే మమ్మల్ని కూడా కొట్టేశారండి. మా పాప నేను ఆపేయండి. అక్కడ మా పక్కన మా అమ్మ కూడా ఉందో, తను కూడా చేతులు పెట్టేలా ఆగి గోడకి కొడుతుంటే వెనకాల బుర్ర తగిలేసిందండి మా అమ్మకి. తగిలేసి ఇంకా పాప ఏమో ఏడుతుందండి. నన్ను బాబాయ్ నన్ను చంపేస్తారు, నన్ను విడిచిపెట్టండి, నన్ను కాపాడండి, నన్ను కాబట్టి నన్ను చంపేస్తారు బాబాయ్ అని ఆ పాప. ఇప్పుడు మీ కోడలు మీతో ఉండడానికి ఇష్టపడుతుందా? ఇష్టపడి వచ్చిన వాళ్ళని పోలీసు దగ్గర నుంచి కూడా నాకు కుర్రోడే కావాలని చెప్పి వచ్చేసిందండి. వాళ్ళు ఎంతమంది అడిగినా నాకు కుర్రోడు కావాలి, కుర్రోడితో అంటాను. ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కదండి, నా ముగ్గురు నాకు కావాలని చెప్పి వచ్చేసిందండి. చెప్తే ఇంకా ఆ రోజు వదిలిపెట్టారు. సాయంత్రానికి ఈ విషయం జరిగిందండి. 15 మంది వచ్చి మీ ఇంటి మీద తీసుకెళ్లిపోయిన తర్వాత మరొకసారి యువతి బంధువులు ఏమన్నా మీకు ఫోన్ చేశాను, బెదిరింపులు ఏమన్నా చేశారా? తీసుకెళ్లిన తర్వాత అయితే ఏమి రాలేదండి. తీసుకెళ్లిపోయేటప్పుడే అన్నారండి, నా కొడక ఉంది నీ పని, ఖర్చు ఉందా మొక్కల కింద నరికెత్తాను నా కొడక అని చెప్పేసి బెదిరించి అన్ని అనేసి. ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలంటే మీ కోడలు మాకు కావాలండి. మా కోడలు మాకు ఇంటి రావాలి. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అదే గత కొంతకాలంగా వీరిద్దరు కూడా ప్రేమించుకుంటున్నప్పటికీ కూడా యువతికి సంబంధించిన
బంధువులు తల్లిదండ్రులు కూడా ఎవరు కూడా ఈ ప్రేమకు అనేది ఒప్పుకోలేదు. అయితే యువతి కోరిక మేరకే తాను పెళ్లి చేసుకున్నాను, ఇద్దరు కూడా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. అయితే యువతి తల్లిదండ్రులు వచ్చి తమకు చిత్రహింసలు పెట్టి యువతిని తీసుకెళ్లిపోయారు అంటున్నారు. అంటే పోలీసులు న్యాయం చేయాలని కోరుతున్నారు. యువతిని పెళ్లి చేసుకున్న తన భార్యను తనకు అప్పచెప్పాలని అయితే ఆ యువకుడు ప్రభుదాస్తో పాటు ఎవరైతే తన తండ్రి ఉన్నారో తన తండ్రి కూడా కోరుతున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎటువంటి న్యాయం చేస్తారనేది మాత్రం వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ శేఖర్ తుమ్మల, పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ నుంచి. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిపై యువతి బంధువులు దాడి చేసి యువకుని భార్యను తీసుకెళ్లిన సంఘటన పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళలో చోటు చేసుకుంది. యువకుడు ప్రభుదాస్ గత కొంతకాలంగా కాళ్ళకు చెందిన పూజిత ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరిద్దరి వివాహం కాస్త యువతికి సంబంధించిన బంధువులు ఒప్పుకోకపోవడంతో వీరిద్దరు కూడా ఒక హిందూ ఆలయంలో ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు. అనంతరం ప్రభుదాస్ ఇంటికి యువతిని కూడా తీసుకెళ్లారు. అయితే నిన్న యువతికి సంబంధించిన బంధువులు అందరూ వచ్చి యువకుడిని తీవ్రంగా గాయపరిచి యువతిని తీసుకువెళ్ళి ప్రస్తుతం ఇదే విషయంపై కాళ్ళ పోలీస్ స్టేషన్ లో కూడా బాధిత యువకుడు కూడా ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బాధితుడు ఉన్నాడు, అడుగుదాం. మీరిద్దరు ఎప్పటి నుంచి ప్రేమించుకుంటున్నారు? 1 year నుంచి ప్రేమించుకున్నాను. 1 year నుంచి ప్రేమించుకుంటుంటే 1 week బ్యాక్ వాళ్ళ ఇంట్లో తెలిసి ఒప్పించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. వాళ్ళు ఒప్పుకోవట్లేదంట. 1 week వాళ్ళు తెలిసి ఫోన్ కట్ట ఇవ్వకుండా కొట్టడం కానీ, బాగా హింస పెట్టి ముఖం మీద కాని నుంచి ఉమ్మేయడం అని, వాళ్ళ నాన్నగారు బాగా టార్చర్ చేసి చంపేసి స్టేజ్కి వచ్చారంట. నాకు కరెక్ట్ గా 1 గంట టైం ఫోన్ చేసి బయటకు వచ్చాను. తీసుకెళ్తావా నేను చచ్చిపోతానని అంటే, నాకు అర్ధరాత్రి 1 గంట నేను తను తీసుకుని రోడ్ లో ఉన్న దుర్గం గుడి లోపల సందులో నాకు నేను కదా దండలు వేసుకుని పసుపుతాడు కట్టేసి 2 town పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపోయినాను. ఓకే. పెళ్లి చేసిన పోలీసులను ఆశ్రయించారు రక్షణ కోసం. ఆశ్రయిస్తే మీది కాళ్ళ మండలానికి వస్తుంది, మీరు అక్కడికి వెళ్ళాలి, మాకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడారండి. మమ్మల్ని పట్టించుకోలేదండి. ఆ టైంలో ఇక్కడికి వస్తే మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ గట్రా మమ్మల్ని ఏదన్నా చేస్తారని భయంతో ఎదిర్చి కారు మాట్లాడుకుని 7-8 వరకు ఆ కారులో తిరిగి 7-8 ఇక్కడికి వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత 7-8 వస్తే ఈ లోపు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ మీ ఎస్ఐ గారి రూమ్ లో ఉన్నాయండి. ఎవరు మిమ్మల్ని కొట్టింది? ఎవరు మమ్మల్ని కొట్టింది? వాళ్ళ నాన్నగారండి, వాళ్ళ చిన్నాన్న. డైరెక్ట్ మీ ఇంటికి వచ్చారు? మా ఇంటికి వచ్చి 20 మంది వచ్చారండి. 20 మంది వచ్చి నన్ను అయితే చాలా గట్టి కొట్టారండి. మా నాన్న కొట్టారండి, మా అక్కల్ని కొట్టారు, మా నాన్నమ్మని కూడా కొట్టారండి. చిన్నపిల్లలనేమో గెంటేసి గుమ్మలకి తగిలేరు. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడ్డారండి. తను అయితే లేపుకెళ్ళి తీసుకుపోయారండి. తనకి ఇష్టం లేకుండా నా రోడ్డు అంటే లాక్కెళ్ళిపోయారండి మా ఆవిడని నాకు అప్పి చెప్పి. నాకు ఇప్పుడు మీ భార్య ఎక్కడుంది? వాళ్ళ తల్లిదండ్రుల సంరక్షణలో ఉందా లేకపోతే ఎక్కడికి తీసుకెళ్లారా? అదే తెలియదండి. సంరక్షణలో ఉందో లేదో తెలియదు. తను ఎక్కడ పెట్టారో తెలియదండి. అది కనుక్కుంటే ఇప్పుడు కాల్ స్టేషన్ లోకి వచ్చాం. ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇచ్చామని ఆయన తీసుకుంటాను అన్నారు. మధ్యాహ్నం కల్లా తీసుకొస్తే మీకు అప్పచెప్తాం అన్నారు. లేదంటే ఏమన్నారు? యువతి తల్లిదండ్రులు ఏమన్నారు? బెదిరించారా మిమ్మల్ని? నాన్న మాతో అసలు ఏం మాట్లాడలేదు. స్టేషన్ కి వచ్చాం. స్టేషన్ లోనే ఎస్ఐ గారు సమీపంలోనే ఇద్దరిని మీకు పెళ్లి ఇచ్చి ఆ అమ్మాయికి సంబంధం లేదన్నట్టుగా మాట్లాడి కాగితాలు రాశారండి. ఎవరికి సంబంధం లేదని తనకున్న చెవులీలు కూడా తీసేసి. పెళ్లి విషయం యువతి ఇంట్లో చెప్పిందా? చెప్పిందండి. ఒప్పుకోలేదు. ఎందుకని? హింసించడం అంటే డబ్బు కోసం. మనకు కొంచెం తక్కువ అని, వాళ్ళు కొంచెం ఎక్కువ అని, దానివల్ల ఒప్పుకోలేదు. ఓకే. ఒప్పుకోవడంతో వీళ్ళు తన అర్ధరాత్రి ఫోన్ చేయడం వల్ల నేను తీసుకెళ్ళాను. నేను లేకుండా ఉండలేనని ఏడవడం, చచ్చిపోతాను అనడం, ఇవన్నీ నేను భరించలేక నాకు భయం వేసింది. నేను తీసుకెళ్ళడం జరిగి అలా పెళ్లి చేసుకున్నాను. అంటే నీకు ఎటువంటి న్యాయం కావాలంటే నీ భార్య నీకు అప్పచెప్పాలని కోరుకుంటున్నావా? నా భార్య నాకు అప్పచెప్తే తను హ్యాపీగా చూసుకుంటాను అనుకున్నాను. నాకు ఇంకేం వద్దండి. తన నుంచి నాకు ఏం వద్దండి. వాళ్ళ పేరెంట్స్ కూడా మాకు సంబంధం లేదండి. నాకు తన ఒక్కతే కావాలి. నా భార్య నాకు అప్పచెప్పమని కోరుకుంటున్నాను. ఇప్పుడు తండ్రి కూడా ఉన్నారు అంటే మీ అబ్బాయి దాడి చేసినప్పుడు మీరు కూడా ఉన్నారా? ఏ టైంలో వచ్చారు ఇంటికి? 7:30 టైంకి వచ్చారండి. మామూలుగా మా పనులు మేము ఉన్నాం. ఎవరికాళ్ళు 15 మంది అలా వచ్చారండి. అమంతం ఏదో చిరుముదులు పెట్టినప్పుడు పిలవలమంటే వచ్చినట్టు వచ్చేసి మీ ఎదడిపోయి 2 పట్టుకుని లొంగ వేసారండి. ఆ పిల్లను కుర్రోడు ఎలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే పిల్లని 4 లొంగ వేసారండి. పట్టుకుని కుర్రోడిని వీళ్ళు లొంగ వేసి బిల్డింగ్ సాయంకటికి వాళ్ళు ఇష్టమైనట్టు కొట్టేశారండి. ఆ గొప్పని అడ్డపడి ఆపుతా ఉంటే మమ్మల్ని కూడా కొట్టేశారండి. మా పాప నేను ఆపేమండి. అక్కడ మా పక్కన మా అమ్మ కూడా ఉంది. తను కూడా చిత్తు పెట్టెలు ఆగి గోడకి కొడుతుందంటే వెనకాల గొప్పకి బుర్రకు తగిలేసిందండి మా అమ్మకి. తగిలేసి ఇంకా పాప ఏమో ఏడుతుందండి. నన్ను బాబాయ్ నన్ను చంపేస్తారు, నన్ను విడిచిపెట్టండి, నన్ను కాపాడండి, నన్ను కాబట్టి నన్ను చంపేస్తారు బాబాయ్ అని ఆ పాప. ఇప్పుడు మీ కోడలు మీతో ఉండడానికి ఇష్టపడుతుందా? ఇష్టపడి వచ్చిన వాళ్ళని పోలీసు దగ్గర నుంచి కూడా నాకు కుర్రోడే కావాలని చెప్పి వచ్చేసిందండి. వాళ్ళు ఎంతమంది అడిగినా నాకు కుర్రోడు కావాలి, కుర్రోడితో ఉంటాను,
ఆల్రెడీ పెళ్లి అయిపోయింది కదండి, నా మొగుడు నాకు కావాలని చెప్పి వచ్చేసిందండి. చెప్తే ఇంకా ఆ రోజు వదిలిపెట్టారు. సాయంత్రానికి ఈ విషయం జరిగిందండి. 15 మంది వచ్చి మీ ఇంటి మీద తీసుకెళ్లిపోయిన తర్వాత మరొకసారి యువతి బంధువులు ఏమన్నా మీకు ఫోన్ చేశాను, బెదిరింపులు ఏమన్నా చేశారా? తీసుకెళ్లిన తర్వాత అయితే ఏమి రాలేదండి. ఆ వెళ్ళిపోయేటప్పుడు తీసుకెళ్లిపోయేటప్పుడే అన్నారండి, నా కొడక ఉంది నీ పని, ఖర్చు ఉంది మొక్కల కింద నరికెత్తాను నా కొడక అని చెప్పేసి బెదిరించి అన్ని అనేసి. ఇప్పుడు మీకు ఏం న్యాయం కావాలంటే మీ కోడలు మీకు కావాలండి. మా కోడలు మాకు ఇంటి రావాలి, వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అదే గత కొంతకాలంగా వీరిద్దరు కూడా ప్రేమించుకుంటున్నప్పటికీ కూడా యువతికి సంబంధించిన బంధువులు తల్లిదండ్రులు కూడా ఎవరు కూడా ఈ ప్రేమకు అనేది ఒప్పుకోలేదు. అయితే యువతి కోరిక మేరకే తాను పెళ్లి చేసుకున్నాను, ఇద్దరు కూడా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. అయితే యువతి తల్లిదండ్రులు వచ్చి తమకు చిత్రహింసలు పెట్టి యువతిని తీసుకెళ్లిపోయారు అంటారు. అంటే పోలీసులు న్యాయం చేయాలని కోరుతున్నారు. యువతిని పెళ్లి చేసుకున్న తన భార్యను తనకు అప్పచెప్పాలని అయితే ఆ యువకుడు ప్రభుదాస్తో పాటు ఎవరైతే తన తండ్రి ఉన్నారో తన తండ్రి కూడా కోరుతున్న పరిస్థితి కూడా నెలకొంది. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎటువంటి న్యాయం చేస్తారనేది మాత్రం వేచి చూడాలి. వీడియో జర్నలిస్ట్ శేఖర్, 9 పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ నుంచి.